ప్రారంభించి మంజూరు చేసిన రివర్ ఫ్రంట్ కనబడ్డది. కేబుల్ బ్రిడ్జి పనులు మనం ఉంటే ఈ పాటికి అయ్యిపోయేది. ఇంకా కూడా నత్తనడకన సాగుతుంటే ఆ బ్రిడ్జి మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ తర్వాత కొద్దిగా ముందుకొస్తే మన ప్రభుత్వంలో మనం వేసిన బ్రహ్మాండమైన రహదారుల విస్తరణ, డివైడర్లు, జంక్షన్లు అన్నీ కనబడ్డాయి. లక్కారం చెరువు ఎట్లా ఉండేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక ఎట్లా అయిందో నాకంటే బాగా మీకే తెలుసు. అట్లాగే కొత్త బస్టాండ్ పక్కనే కొత్త కార్పొరేషను బిల్డింగు, కొత్త ఐటీ హబ్బు, మొత్తం ఖమ్మం రూపురేఖలు మార్చిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది తప్ప ఎవరు పడితే వాళ్ళది కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు నేను చేశానంటే నేను చేశాను. తుమ్మల గారు చెప్తున్నారంట ఆయన హయాంలోనే జరిగింది. నేను అడుగుతా ఉన్నా తుమ్మల గారు, 2014లో ఎక్కడున్నారు మీరు? ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే మిత్రుడు కదా అని తీసుకొచ్చి కేసీఆర్ గారు మంత్రి చేసి మీకు బాధ్యత అప్పచెప్పారు. మీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 తర్వాతనే ఖమ్మం రూపురేఖలు మారినాయి తప్ప అంతకుముందు మీరు చేసింది ఏమీ లేదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిత్రుల్ని కోరుతా ఉన్నా, ఇవాళ పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ ఇద్దరు మంత్రులు కావచ్చు, రేపు ఖమ్మం కార్పొరేషన్ మీద పడతారు. వాళ్ళకి అర్థమైపోయింది సినిమా. మొన్న మీరు పంచాయతీ ఎన్నికల్లో ట్రైలర్ చూపెట్టేసరికి భయపడ్డారు. మా తమ్ముడు ఆర్మీ రవి అనే ఒక పిల్లగాడు ఉంటాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నా నిలబడి తమ్ముడులా చేయలేపు. ఆర్మీ రవి అనే ఒక తమ్ముడు ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? శుద్ధవాగు సర్పంచ్ గారు. సరే ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? ఆ తమ్ముడికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా. నేను ఒక్కడికే చెప్తున్నా, ఏమనుకోవద్దు, చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తమ్ముడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు పొంగులేటి. పంపించాలని ప్రయత్నం చేస్తే ఆ తమ్ముడు మొన్న వాళ్ళ ఊరిలో సర్పంచ్కి పోటీ చేసి ఎన్ని ఓట్లతో గెలిచిండు? 135 ఓట్ల మెజారిటీతో పొంగులేటి అహంకారం మీద చావు దెబ్బ కొట్టి గెలిచొచ్చాడు. చిన్న గ్రామ పంచాయతీలో 135 ఓట్ల మెజారిటీ. వాళ్ళకి సినిమా అర్థమైపోయింది. మేజర్ గ్రామ పంచాయతీలు మనం గెలిచాం. ఉన్న ఒకే ఒక రూరల్ మండలంలో 25 ఉన్నాయనుకుంటా గ్రామ పంచాయతీలు. 25 37 ఉంటే అక్కడ కూడా 3వ వంతు సీట్లు మనం గెలుచుకున్నాం. అట్లాగే మనకు బ్రహ్మాండంగా పాలేరు నియోజకవర్గంలో 4000 తేడాకు వచ్చేసినాం. సత్తుపల్లిలో కూడా మంచి సీట్లు కూడా సాధించుకున్నాం. పెద్ద ఎత్తున అక్కడ కూడా మనకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సత్తుపల్లిలో దాదాపు 42 పంచాయతీలు అక్కడ కూడా గెలుచుకున్నాం. కొద్దిగా వైరాలు తక్కువ వచ్చినాయి, అక్కడ కూడా ఇంప్రూవ్ చేసుకుందాం. మదిరిలో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది. మరి రేపు తొందరలోనే మున్సిపాలిటీ కూడా రాబోతా ఉంది. వైరా మున్సిపాలిటీ, ఇల్లెందు మున్సిపాలిటీ, సత్తుపల్లి, ఈ జిల్లాలో ఖమ్మం జిల్లా కాడికి నేను చెప్పేది ఏదులాపురం, అట్లాగే మన ఖమ్మం కార్పొరేషను, ఈ ఎన్నికలన్నీ వైరా ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. నేను గెలిచి వచ్చిన సర్పంచ్లకు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరెవరికి భయపడే పని లేదు. తెలుసు ఇక్కడంతా గూండారాజ్యం నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. అంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు, మీరు మా దగ్గరికి రాకపోతే, మా పార్టీలో చేరకపోతే మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమంటారు, బెదిరిస్తారు. మీకు నిధులు ఇవ్వం. అరవకరా నాయన, ఆగు, నువ్వు చెప్పేది నేను చెప్తున్నా. నిధులు ఇవ్వమని బెదిరిస్తారు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనకి ఎవ్వడి మెహర్బానీ అవసరం లేదు. మీకు రక్షణగా గెలిచిన సర్పంచ్లకి మీకు రక్షణగా ఉండేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు రక్షణ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు స్పష్టంగా రాశారు, భారతదేశంలో 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం, కొద్దిగా కిందికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, దాని కిందికి వస్తే మండల పరిషత్తు, మున్సిపాలిటీలు, కింద గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పవర్ ఏంటి అంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లానో అట్లాగే గ్రామ పంచాయతీకి సర్పంచ్ కూడా అదే పవర్ ఉంటుంది. మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు మీకు రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఎవరి మెహర్బానీ కానీ ఇంకోటి కానీ అవసరం లేకుండా డైరెక్ట్గా పంచాయతీల ఖాతాల్లోకి రావాలి. ₹1 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు విడుదలైతే అందులో 85% డైరెక్ట్గా గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. ఒక 10% మీకు మండల పరిషత్ అకౌంట్లోకి, 5% జిల్లా పరిషత్ అకౌంట్లోకి వస్తాయి. అట్లా ₹1 సద్వినియోగం కావాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1 ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేస్తే మరొక ₹1 మనం రాష్ట్ర ప్రభుత్వం నుండి రిలీజ్ చేసి పల్లె ప్రగతి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నెల టంచన్గా డబ్బులు ఇచ్చేవాళ్ళం. అందుకే భారతదేశంలో ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయి టాప్ 20 అని తీస్తే 20కి 20 కూడా మన తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు ఇచ్చింది.
భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ప్రతి గ్రామానికి ట్యాంకరు, ప్రతి ఊళ్ళో ఒక వాటర్ ట్యాంకు, ప్రతి ఇంటి ముందు నల్ల, ప్రతి ఊళ్ళో ఒక డంపింగ్ యార్డు, ప్రతి ఊళ్ళో ఒక వైకుంఠధామం, ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు భారతదేశంలో ఎవరు చేయలేదు. హరితహారం లాంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా చేయలేదు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో అటు పల్లెలు బాగు చేసుకున్నాం, ఇటు పట్టణాలు బాగు చేసుకున్నాం, సర్వత్రా అభివృద్ధి సాధించాం. కానీ ప్రజలు ఒక ఒరవడిలో మీరేమనుకున్నారంటే ఖమ్మం జిల్లా వాళ్ళు చాలామంది, నేను చెప్పేది నిజమా కాదా చెప్పండి, మీరు నేను చెప్పేది నిజమా కాదా ఒకసారి ఆలోచించి చెప్పండి. ఏమనుకున్నారు మీరంటే పోతే గీతే మా ఒక ఎమ్మెల్యే పోతాడు, కేసీఆర్ గారు అయితే ఉంటారు కదా అనుకున్నారు. అవునా అనుకున్నారు? నిజమేనా? పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో, కేసీఆర్ గారు అయితే ఉంటారు అనుకున్నారా? అట్లా మీరు కొద్దిగా అరుపులు తగ్గిస్తే నేను మాట్లాడతాను. అట్లా అన్ని నియోజకవర్గాల వాళ్ళు అనుకున్నారు మీ జిల్లాలో. అందుకే ఏమైంది, అన్ని సీట్లు పోయింది. దయచేసి ఈసారి అట్లాంటి తప్పు చేయబాకండి. ఒకసారి బీ ఫార్మ్ ఇచ్చిన తర్వాత కారు గుర్తు మీద ఎవరైనా అభ్యర్థి మున్సిపల్ ఎన్నిక కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నిక కావచ్చు, శాసనసభ ఎన్నిక కావచ్చు, పార్లమెంట్ ఎన్నిక కావచ్చు, గల్లీ టు ఢిల్లీ ఏ ఎన్నికైనా కావచ్చు, కారు గుర్తు మీద ఎవరు వచ్చినా కేసీఆర్ గారే నిలబడ్డారు అనుకొని కళ్ళు మూసుకుని కారు గుర్తు కొట్టేయండి తప్ప దయచేసి కోపాలు, తాపాలు, భిన్న అభిప్రాయాలు మనకొద్దు. మనం ఐకమత్యంగా పోరాటం చేస్తే ఇంత అద్భుతమైన నాయకత్వం ఈ వేదిక మీద మీకుంది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి మనం గట్టిగా ఐకమత్యంగా పనిచేస్తే ఖచ్చితంగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో 7-8 సీట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసం నాకుంది. దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది, మనం తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త కమిటీల ఏర్పాటు అవన్నీ కూడా ఉంటాయి. మండల కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ, నియోజకవర్గ స్థాయిలో పదవులు కానీ కొత్తగా చాలా మందికి ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి అందరం కూడా పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన మేరకి ఈ సంవత్సరం మొత్తం కూడా 26వ సంవత్సరంలో ఒకవైపు ప్రజల కోసం పోరాటాలు చేస్తూనే మరొక వైపు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఇప్పటికీ ఆకలి అవుతున్నట్టుంది మీ అందరికీ. ఎంతకంటే ఎక్కువ మీ ఓపికకి పరీక్ష పెట్టకుండా ఒక్క నిమిషం దయచేసి సర్పంచుల సన్మానం ఇది. మీరు సర్పంచులు కాని వాళ్ళందరూ ఎక్కడో అక్కడ కూర్చోవాలా. సర్పంచులు సన్మానం అయిన తర్వాత మిగతా వాళ్ళని కలుద్దాం. దయచేసి ఓపికగా సహకరించాలని చెప్పి కోరుతూ మళ్ళీ ఒకసారి పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. దయచేసి మీరు కూర్చోవాలి, అందరూ మీరు కూర్చోవాలి. మేము నియోజకవర్గ వారీగా సర్పంచుల్ని పిలుస్తాము, మీరు మిగతా కూర్చోండి సార్. మీరు కూడా ఇన్ఛార్జీలు లేవద్దు, డయాస్ మీద ఉన్న వాళ్ళు కూడా నో బొకేలు కూడా ఎవరు లేరండి. తర్వాత సర్పంచులు అయిపోయిన తర్వాత ముందుగా రఘునాథపాలెం మండలం ప్రెసిడెంట్ వీరునాయక్ గారు, రఘునాథపాలెం మండలం సర్పంచ్, ఒకసారి వాళ్ళ పేర్లు పిలవాల్సింది ఆర్జేసి కృష్ణ గారిని. నెక్స్ట్ వచ్చి సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ సర్పంచులు అందరూ ఇటు వచ్చి నిలబడాలి. తర్వాత సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ సర్పంచులు అందరూ ఇటు వచ్చి నిలబడాలండి. ప్లీజ్ దయచేసి రావాలి, పిలవండి. బజ్జేతండ నునావత్ పెంటే